తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగమని మన వేదాలు చెప్తున్నాయి. సమస్త మానవాళి పాపం కడగబడాలంటే పరిశుద్ధుడి రక్తం చిందించబడాలి. ఆ పరిశుద్ధుడు ఎవరయ్యా అంటే పరమాత్ముడే తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తంలో మన పాపాలు కడగబడుటకు ఆయన ఈరోజు ఆహ్వానం పలుకుతా ఉన్నాడు. ఈరోజు నీకు ఇష్టమైతే యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలోకి చేర్చుకో. ఈ మట్టల ఆదివారం యొక్క ఉద్దేశం ఏంటంటే యెరూషలేములోకి వస్తుంటే వారు ఆహ్వానించారు. అయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని మన హృదయంలోనికి ఆహ్వానిస్తే మనం రక్షణ పొందుతాం, పరలోకంలో నిత్య జీవాన్ని పొందుకుంటాం. మన దుఃఖ దినములు సమాప్తమగును కాక. దేవా, మా మహోబాద్ పట్టణాన్ని రక్షించమని వేడుకుంటూ ఈ ప్రాంతంలో మార్కెట్, మరి ప్రభావ ఇక్కడ ఉన్నటువంటి తొలూరు బస్ స్టాండ్, మరి ప్రభావ హాస్పిటల్స్, ప్రభావ ఆయన మరి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు, పెద్ద వ్యాపారాలు చేసుకునేవారు, మరి తండ్రి తమ పుట్టగూడు కోసం కష్టపడేవారు, కూలివారు, ఇక్కడ ఎంతో మంది నా సహోదరులు ఉంటున్నారు. ఈ ప్రాంతాన్ని మీరు రక్షించమని వేడుకుంటున్నాను. దేవా, నేను ఎరగక ప్రయాసపడి భారం మోసుకొనిచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తున్నాను. దేవా, నీ తట్టు ప్రతి హృదయము తిరుగును గాక, నీ రక్షణ ప్రతి హృదయంలో కలుగును గాక. పాపపు సంఖ్యల చేత ఈడ్చబడుతూ నరకానికి ఈడ్చుకెళ్ళబడుతున్న నా సహోదరులు ఈరోజు ఈ మాటల చేత దేవా నీ తట్టు